నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. కాశ్మీర్ లోయ ప్రాంతం ఈ మధ్యకాలంలో బాగా చర్చకు వస్తోంది, మనందరికీ తెలిసిందే. ఎందుకంటే కాశ్మీర్ అండ్ జమ్మూ ప్రాంతాలు సో పొలిటికల్గా ఒక రకంగా ఎప్పుడైతే సక్సెస్ అవుతూ వస్తూ ఉందో ప్రభుత్వం, ఆ తర్వాత నుంచి డెవలప్మెంట్స్ కూడా అలాగే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మంచు కురిసే ఈ ప్రాంతం అంతా కూడా ఇదివరకు ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్న పరిస్థితి, అటు ఉగ్రవాదం నుంచి కావచ్చు, ఇటు పాలిటిక్స్ నుంచి కావచ్చు, లేకపోతే టూరిజం విషయంలో కావచ్చు, ఎక్కడ పూర్తిగా డెవలప్మెంట్ని మనం చూడలేకపోయాం. కానీ ఈ మధ్య కాలంలో ఈ కొన్ని సంవత్సరాల నుంచి కూడా అటు జమ్మూ ప్రాంతం కావచ్చు, కాశ్మీర్, ఇటు శ్రీనగర్ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్లో ఒక అద్భుతమైన పెద్దపీట వేసుకున్నట్లుగా మనకు కనపడుతోంది. చాలామంది టూరిస్టులు కూడా రికార్డ్ బ్రేకింగ్ టూరిస్టులు మొత్తానికి సంఖ్య అక్కడ పెరుగుతూ వస్తుంది. అయితే మనం జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతం గురించి ఆలోచించినప్పుడు కేవలం టూరిజం ఒకటే కాదు, అయితే మొన్నటి వరకు ఉన్న ఉగ్రవాదం ఒకటే కాదు, అది పక్కన పెట్టేసి ఈరోజు డెవలప్మెంటు, టూరిజము, ఆధ్యాత్మిక కేంద్రాలు కావచ్చు, లేకపోతే వ్యూహాత్మకమైన ప్రాంతంగా కావచ్చు, ఈ రకంగా మనం కాశ్మీర్, జమ్మూల గురించి చాలా ఆలోచించవచ్చు. అందులో భాగంగానే జెడ్మార్ టన్నెల్ని ఈరోజు ప్రధాని ప్రారంభించారు. ఇది శ్రీనగర్ లేహ్ హైవే మీద ఉంది. దాదాపు 6.5 కిలోమీటర్ల పొడుగైన ఈ టన్నెల్ సోనామార్గ్ ప్రాంతాన్ని ఇక్కడ సెంటర్గా చేసుకుని. నిజానికి సోనామార్గ్ ప్రాంతం అనేది చాలా కీలకమైన ప్రాంతం. అది టూరిస్ట్ స్పాట్గా కావచ్చు, లేకపోతే వ్యూహాత్మకమైన స్ట్రాటజికల్ స్పాట్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్న స్పాట్ లాగా కావచ్చు. అక్కడి నుంచి హెలిప్యాడ్లో అక్కడికి యాత్రలకు వెళ్లే పరిస్థితి కనబడుతుంది. సో అటువంటి ప్రాంతంలో 6.5 కిలోమీటర్ల పొడవైన ఈ జెడ్మార్ టన్నెల్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ టన్నెల్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు మాధవ్ పెద్ది కాళిదాస్ గారు ఉన్నారు, రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్. కాళిదాస్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్కారం. కాళిదాస్ గారు, అంటే ఈ టన్నెల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇదొకటే కాదు, మనం ఇదివరకు ఈ లాంగెస్ట్ బ్రిడ్జ్ను కూడా మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా 55 టన్నెళ్ళు డెవలప్ అవుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ జెడ్మార్ టన్నెల్ ఎలాంటి ప్రాముఖ్యత సంతరించుకుంటోంది, దీని గురించి మనం మాట్లాడదాం ఈ వీడియోలో. టన్నెల్స్ అన్నవి హిమాలయ సానువుల్లో ఉన్నటువంటి కాశ్మీర్ నుంచి మొదలై ఉత్తరాఖండ్, మధ్యలో నేపాల్ వదిలేసి మన సిక్కిం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, వీటిలో చైనా బార్డర్ లో ఉన్నవన్నీ చాలా అత్యంత ప్రాముఖ్యత ఉండాల్సినవి అనమాట. జోజిలా మార్గ్ కానీ ఇవన్నీ ఇవి ఎప్పుడో 15, 20, 25 ఏళ్ల క్రితమే ఉండాల్సినవి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ వరకు నిర్లక్ష్యం అయిందో, శ్రద్ధ చూపలేదో, ఏ కారణం అయితే ఏంటి, బట్ డెఫినెట్ గా మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని మీద దృష్టి సారించారు. ఎందుకంటే ఎక్కడా బొట్టు పెట్టి మంచి ముహూర్తం చూసుకొని యుద్ధం ఎక్కడా స్టార్ట్ కాదు. అవతల శత్రువు మనకి అత్యంత కఠినంగా ఉండేటువంటి రోజుల్లో, విషయాల్లో, ఋతువుల్లోనే స్టార్ట్ చేస్తారు. సో కాశ్మీర్లో సంవత్సరానికి 9 నెలలు వాతావరణం చాలా భయానకంగా ఉంటుంది, మంచు కురిసి. ఇప్పుడు సైనిక వాహనాలు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, మామూలు రోడ్లు అంటే ఇక్కడ మళ్ళాగా చక్కగా నేషనల్ హైవేలు అంటే ఏమి ఉండవు అక్కడ. అంతా పర్వత చర్యల్లో, కొండ చర్యల్లో వెళ్ళాలి. సో ఆ మంచుకి, వర్షాలకి ఆ చర్యలు విరిగి పడి కొన్ని వందల వేల మంది చచ్చిపోయారు. సైనికులు చచ్చిపోయారు, సిఆర్పిఎఫ్ భద్రతాలు చచ్చిపోయారు, ప్రజలు కూడా. సో దీనికి 2 రకాల అవసరం ఉంటుంది. ప్రజా రవాణాకు ఉంటుంది, సైనిక రవాణాకి. ఎందుకంటే దేశం మొత్తం మీద అత్యంత సెన్సిటివ్ ఏరియా ఏదన్నా ఉంది అంటే డెఫినెట్ గా కాశ్మీర్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్. సో కాశ్మీర్ కున్న ఛాలెంజ్ అటువైపు పాకిస్తాన్ తోనూ ఉంది, ఇటువైపు ఆక్సాయ్ చీన్ ప్రాంతంలో చైనాతోనూ ఉన్నది. ప్లస్ స్ట్రాటజిక్ గా కాశ్మీర్ ప్రాంతం అత్యంత ప్రాముఖ్యత. ఎందుకంటే పొరపాటున యుద్ధంలో కోల్పోతే కనుక అది తలకాయ లేని మొండెం అయిపోతుంది భారతదేశం. అందుకని 600 కాశ్మీర్ని ప్రతి అణువణువు ఇంచి కాపాడాలి. అయితే ఎలా? ఎక్కడైతే యుద్ధం జరిగేటువంటి థియేటర్స్, బార్డర్ పాయింట్స్, ఎల్ఓసీలు ఉంటాయో అక్కడికి సైనికులు పూర్తి సామర్థ్యంతో వెళ్ళాలి. కేవలం 10 మంది, 1000 మంది సరిపోదు. డివిజన్స్ అవసరమైతే 5-6 డివిజన్స్ వెళ్ళాలి. మొన్న ఏమైంది, గాల్వాన్ సంఘటన తర్వాత ఆక్సాయ్ చీన్లో చైనా 1, 2, 3, 4 డివిజన్స్ వరకు మోహరించారు, దాదాపు 1,00,000 మంది. మనం కూడా చాలా ధీటుగా వితిన్ 10 days, 1 week to 10 days మోహరించేసాం. దానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా సాహసము, కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే రోడ్లు లేవు సరిగ్గా, ఎక్కడి నుంచి తరలిస్తారు? ఎందుకంటే మొత్తం మంచే కదా,
దిగువ ప్రాంతాల్లో పంజాబ్, రాజస్థాన్, హర్యానా ప్రాంతాలలో మిగతా చోట్ల ఉన్నటువంటి సైనికుల్ని, వాళ్ళ ఎక్విప్మెంట్, ఇన్ఫెంట్రీ అండ్ ఆర్టిలరీ గన్స్ వీటన్నిటిని బార్డర్ కి తీసుకువెళ్ళాలి కదా. చైనా వైపు ఉన్న రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, టనల్స్ కానీ మన దగ్గర లేవు. ఉన్నాయి కానీ చాలా తక్కువ, వాళ్ళతో పోలిస్తే ఓన్లీ 20%. సో దీని మీద దృష్టి చాలా ప్రత్యేకంగా డెఫినెట్ గా ఇందులో ఐ థింక్ ప్రధానమంత్రి గారి పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉండి ఉంటుంది. అంటే ఆ ఆవశ్యకతని ఆయనకి తెలియపరిచారు మిలిటరీ కమాండర్స్. సో ఆయన డెఫినెట్ గా అర్థం చేసుకొని చివరికి మనీ శాంక్షన్ చేయడం దగ్గర నుంచి ఆయన వెన్నుదనుగా నిలబడ్డారు. స్పష్టంగా కనపడుతుంది ఎంత గ్రేట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు అంటే వారికి అర్థమైంది. తేడా వస్తే ముఖ్యంగా బలమైన శత్రువు అయినటువంటి చైనా, పాకిస్తాన్ కలిసి అటాక్ చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? మనమంతా మనం ఏ దేశం మీదకి మనం దండయాత్రలు ఎప్పుడూ చేయలేదు. అలెగ్జాండర్ మొదలుకొని బ్రిటిషర్స్ వరకు ప్రతి ఒక్కరు మన దేశాన్ని అటాక్ చేసిన వాళ్ళే. సో అందుకని ఆల్ వెదర్, ఆల్ సీజన్, త్రూ అవుట్ ద ఇయర్ టనల్స్ ద్వారా మాత్రమే మనం సైనిక వాహనాలు, సరుకులు, మందుగుండు ప్లస్ సామాన్య ప్రజలు అవసరమైతే అది వాళ్ళ ఇష్టం. బార్డర్ రోడ్స్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో చాలా కష్టపడి వాళ్ళకి విపరీతమైన ఫండ్స్ ఇచ్చేశారు, లక్షల కోట్లు ఇచ్చేశారు. ఎక్కడెక్కడైతే కీలకంగా ఉంటుందో జోజిలా పాస్ 24 hours ఇప్పుడు. సో అంటే అక్కడ యుద్ధం మన దగ్గర చేసే సైనికులు ఉన్నారు, ఆయుధాలు ఉన్నాయి. కానీ అక్కడికి చేరుకునే మార్గంలో అనవసరంగా అన్యాయంగా ప్రాణాలు పోతే, యుద్ధం మొదలు కాకముందే నీకు దెబ్బ తగిలితే ఎట్లా? యుద్ధంలో పోయావు అంటే అది వేరే విషయం. అసలు యుద్ధ రంగానికి చేరుకునే అవకాశం కూడా లేకపోతే అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ ఉన్నది ఈ రోజు, అది దౌర్భాగ్యం. ప్రభుత్వం సంకల్పించింది, దానికి అనుగుణంగానే ఇలా టనల్స్ తయారవుతూనే ఉన్నాయి. ఆ టనల్స్ తయారు చేయడం వల్ల ఇందాక నేను చెప్పినట్లు చాలా సత్వరంగా మనం డిప్లాయ్మెంట్ చేయగలం. తేడా వస్తాయి అంటే మామూలు టైంలో గస్తీ తిరిగే వాళ్ళు, ప్రహార తిరిగే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ యుద్ధం కనుక మొదలైతే అవతల వైపు నుంచి మన దగ్గర నుంచి వేల సంఖ్యలో సైనికులు చేరుకోవాలి. ఆగ్మెంటేషన్ అంటారు. ఈ ఆగ్మెంటేషన్ ఇప్పుడు రాజస్థాన్, పంజాబ్ లాంటి చోట్ల అంటే అంత మైదానాలు, రోడ్లు ఉంటాయి, అయిపోతుంది 2-3 రోజుల్లో. కానీ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లో శత్రువుకి ధీటుగా నిలబడాలి అంటే మన దగ్గర సైన్యం ఉన్నది, ఆయుధాలు ఉన్నాయి, అందులో డౌట్ లేదు. కానీ అక్కడికి వెళ్లే అవకాశం లేకపోతే, ఇప్పుడు భయంకరమైన వెదర్ ఉందనుకోండి, మన రవాణా విమానాలు కూడా సరిగ్గా ల్యాండ్ కాలేవు. అది కూడా ఉన్నవి ఎన్ని 2-3 ఉన్నాయి. దౌలత్ బేగ్ కొత్త ట్రై చేస్తున్నారు, శ్రీనగర్, అవంతిపూర్ 2-3 లే ఉంది. సో సరిపో, వాటిని కూడా ఉపయోగించుకుంటూ ఎటువంటి వెదర్లోనైనా అవలీలగా వెళ్ళగలిగే టనల్స్ అన్నవి చాలా ముఖ్యం. ఒకవేళ టనల్ నిర్మించలేనటువంటి పర్వత లోయల్ లాంటివి ఉన్నాయనుకోండి, చీనా దగ్గర మొన్ననే రైల్వే బ్రిడ్జ్ వేశారు. అది ఒక గొప్ప ఇంజనీరింగ్ కళాఖండం అది. సో ఇలాంటివి చైనా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి, వాళ్ళతో పోలిస్తే 20-30% ఉన్నాయి. బట్ ఈ రోజు ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఇన్వాల్వ్మెంట్, డబ్బు శాంక్షన్, పర్సనల్ గా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆవశ్యకతని గ్రహించి ఇలాంటి టన్నల్స్ ఇంకా 50, 60, 70, 100 వరకు గనక ఈ మొత్తం బార్డర్ పాయింట్స్ లో మనం చాలా జాగరూకతతో గమనించి ఆ టనల్స్ ని ఏర్పాటు చేసి దానికి తగ్గట్టు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేయగలిగితే డెఫినెట్ గా శత్రు దుర్భేద్యం అవుతుంది. ఆల్రెడీ మన దగ్గర ఉన్న మిజైల్ పవర్స్ తో భారతదేశంతో పెట్టుకుంటే కష్టం. అయినప్పటికీ మన ఛాన్స్ మనం తీసుకోలేం కదా. ఇప్పుడు ఇద్దరు నీచమైనటువంటి శత్రువులు చేయగలిపితే డెఫినెట్ గా కష్టంగా ఉంటుంది యుద్ధం చేయడం. చేయడానికి అవకాశం ఉండే ఆర్మీ బార్డర్ పాయింట్ కి వెళ్ళలేము అంటే అది డెఫినెట్ గా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇంత నువ్వు సాధించావు ప్రగతి, 2 ఏళ్ల నుంచి భారతదేశం సూపర్ పవర్ గా ఎదుగుతోంది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా 10 ఏళ్ల నుంచి మన పేరు మారుమోగుతోంది. అయితే మన ఇంట్లో కూడా మనం చక్కబెట్టుకోవాలి తప్పకుండా. ఆ క్రమంలోనే ఈ రోజు ఈ టనల్ ఓపెన్ అవుతుంది, ఇంకా చాలా టనల్స్ ఓపెన్ అవుతాయి, అవన్నీ మనం చూడాలి. అయితే కాళిదాస్ గారు ఒక కంక్లూజన్ పాయింట్ తీసుకుందాం. సో మీరు అన్నట్లుగా 50, 60, 70, 100 టన్నెల్స్ వరకు పోతున్నాం. సో ఏ ఆటంకాలు లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతావన్నీ పక్కన పెట్టి ఈ టన్నెల్స్ అన్నీ కంప్లీట్ అవ్వడం, తర్వాత పొలిటికల్గా కూడా స్టెబిలైజ్ అవ్వడం జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతం, ఆ తర్వాత టూరిస్టు స్పాట్స్గా కూడా ఇక్కడ ఉన్న కీలకమైన ప్రాంతాలు ఎక్కువగా ఈ మధ్య కాలంలో చర్చకు వస్తున్నాయి. టూరిస్టులు కూడా రికార్డ్ బ్రేకింగ్ సంఖ్యలో వెళ్తూ ఉన్నారు. అండ్ ఆధ్యాత్మికంగా ఇప్పుడు మనం అనుకున్న ఈ ప్రాంతం అంతా కూడా అక్కడి నుంచే హెలిప్యాడ్ వెళ్ళి అమర్నాథ్కు వెళ్లాల్సిన ప్రాంతం ఇదంతా కూడా. సో ఇట్లాంటివన్నీ కనుక ఆలోచిస్తే ఒక భవిష్యత్తులో మేబీ ఒక 5 సంవత్సరాలు ఫర్ ఎగ్జాంపుల్ వేసుకున్నా కూడా
ఈ జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతాన్ని మనం ఎలా ఊహించుకోవచ్చు రాబోయే రోజుల్లో? చాలామంది అక్కడికి వెళ్ళి చూడాలి అనుకుంటారు, ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇవన్నీ ఆలోచిస్తే ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతోంది ముఖ చిత్రం? చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను అధ్యయనం చేసిన మీద ఆర్టికల్ 317 తీసేసిన తర్వాత ఇవన్నీ సాధ్యమవుతుంది. మిలిటరీ అడ్వాన్స్మెంట్ ఎలాగో ఉంటుంది, కానీ మీరు చెప్పినట్టు సామాన్య ప్రజలు రోజుగారీ దొరుకుతుంది వాళ్ళకి. ఎందుకంటే బయట నుంచి వచ్చి దుకాణాలు పెడుతున్నారు, పరిశ్రమలు పెడతారు వాళ్ళు. సో వాళ్ళకు ఉపాధి దొరుకుతుందండి. ఏం పిచ్చోళ్ళ బార్డర్ మీద ప్రాణాలకు తెగించిపోయి పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేరి మళ్ళా వెనక్కి వచ్చి మాతృభూమి మీదే అటాక్ చేసి, లేదా అక్కడ దరిద్రులు వచ్చినా చివరి చనిపోవడమే జరుగుతుంది కదా. ఇప్పుడు భారత సైన్యంతోనో పారామిలిటరీ ఫోర్సెస్ తోనో బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ తోనో ఏ తీవ్రవాద సంస్థ ఏమీ చేయలేదు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. కానీ మనకి డబ్బు విలువైన ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళకి పోతున్నాయి, గ్రహిస్తారు. ముఖ్యంగా లోకల్ యూత్ గ్రహిస్తోంది. నేను అధ్యయనం చేసింది గత 2-3 ఏళ్ళుగా. ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసేసి జమ్మూ కాశ్మీర్ ని భారతదేశంలో కూడా అంతర్భాగంగా కలిపినప్పుడు ముఖ్యంగా యువతకి, అక్కడ ప్రజలకి విశ్వాసం కలుగుతాం. ఎంత మంచి పని చేసింది కేంద్ర ప్రభుత్వం. మనల్ని కూడా భారతదేశం అనే కుటుంబంలో కలుపుకున్నది. మనం కూడా నార్మల్సీకి రావాలి. ఈ 30-40 ఏళ్ల నుంచి చేసినటువంటి ఈ ఉగ్రవాద మారణకాండలో వాళ్ళు బాగుకున్నది ఏంటి చెప్పండి? ఆయుధాలని, ప్రాణాన్ని పణంగా పెట్టి కాపలా కాసినటువంటి వీరుల గురించి ఏం చేయగలం? ప్రాణాలు పోతాయా? సో ఎక్కడొక్కడ వాళ్ళకి అర్థం అవుతుంది, అందుకే తేడా వస్తుంది. అయితే ఇప్పటికీ బయట నుంచి వచ్చిన వలస కూలీల మీద వాటి మీద కాల్పులు జరుగుతున్నాయి, కానీ క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఎందుకంటే అండి లోకల్ సపోర్ట్ ఉండదు. ముఖ్యంగా లోకల్ గా మనకి వీళ్ళు ఈ ఉగ్రవాదులు వాళ్ళు వచ్చినప్పుడు స్లీపర్ సెల్స్ ఉంటారు, లేదా ఆశ్రయం ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పహారా ఎక్కువగా ఉందనుకోండి, ఎవరో ఒకరు ఇళ్లలో దూరి పడుకుంటారు. సో ఇంటెలిజెన్స్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఆవాసం కల్పించే స్లీపర్ సెల్స్ కూడా ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఉండవు. నువ్వు ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మా బ్రతుకు నాశనం చేస్తే, ఎందుకంటే ఆ క్రాస్ ఫైరింగ్ లో ఎంతో మంది అంటే థర్డ్ పార్టీ పీపుల్, సంబంధం లేని వాడు చచ్చిపోయిన వాడు ఉన్నారు మరి. సో అందుకని ఖచ్చితంగా దీనికి కేంద్ర బిందువు మార్పు 370 ఆర్టికల్ తీయటం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో అంటే రాజ్యాంగంలో మరి సవరణలు ఏమైనా ఉన్నాయి, అది మళ్ళా వేరే ప్రభుత్వాలు అవి వచ్చినప్పుడు తీసేయకుండా అది శాశ్వతంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. చూసుకుంటే తద్వారా మీరు చెప్పినట్టు టూరిజము ఉంటుందండి. ప్రజలు వాళ్ళకంత 4 రూపాయలు దొరికితే 4,000 నోట్లోకి వెళ్తాయి. ప్లస్ సైన్యానికి గనక మంచి సహాయ సహకారాలు అందితే ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు కాదు, చైనా కాదు, పాకిస్తాన్ కాదు అటాక్ చేయకుండా ఉండటానికి చాలా మనకి లాజిస్టిక్ సపోర్టు, మెంటల్ సపోర్టు అన్నీ ఉంటాయి. ప్రభుత్వం నుంచి వచ్చేది ఎలాగూ ఉంటుంది. సో అక్కడ మొదలైనటువంటి ఆ అంకురార్పణ ఖచ్చితంగా ఇప్పటి జనరేషన్స్ ఈ ఫలాలని వచ్చే 5 ఏళ్ళు 6 ఏళ్ళు మీరు చెప్పినట్టు డెఫినెట్ గా రూపురేఖా చిత్రం అయితే మారుతుందండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కాళిదాస్ గారు. థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సో అదండి పరిస్థితి. సోనామార్గ్ వద్ద జెడ్మార్గ్ టన్నెల్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది ఒక కీలకమైన టన్నెల్గా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ఎందుకంటే అటు ఆధ్యాత్మికంగా సోనామార్గ్ ప్రాంతం హెలిప్యాడ్కి అక్కడ స్థానంగా ఉంది. అక్కడి నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అండ్ టూరిస్ట్ స్పాట్గా కూడా ఉంది. అక్కడ స్పోర్ట్స్ కానీ మంచుకు సంబంధించిన స్పోర్ట్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆడే ఆటగాళ్ళందరూ అక్కడికి చేరుకుంటారు. ఇదొక ఎత్తు అయితే అక్కడ సామాన్య ప్రజలకు కూడా ఈ టన్నెల్ మంచు కొండ చర్యలు విరిగిపడి సామాన్య జనజీవన స్రవంతికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ టన్నెల్ పనిచేస్తుంది. అండ్ వ్యూహాత్మకంగా కూడా ముఖ్యంగా ఈ ఆర్మీ వాళ్లకు, మిగతా వాళ్ళందరికీ కూడా దళాలకు ఇది ఖచ్చితంగా వ్యూహాత్మకంగా పనిచేస్తుంది. మన భారతదేశానికి కూడా వ్యూహాత్మకంగా పనిచేస్తుంది. సో ఈ రకంగా చూస్తే ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా డెవలప్ అవుతోంది. మోదీ హయాంలోనే ఇదంతా జరుగుతోంది. మనం ఇదివరకు చూసాం, ఇప్పుడు చూసాం. వారు అన్నట్లుగా ఆర్టికల్ 370 తర్వాతనే, అంటే తీసేసిన తర్వాతనే ఇటువంటి డెవలప్మెంట్ జరగడం మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం, వార్తల్లో తెలుసుకుంటున్నాం. సో ఇలా కంటిన్యూ అవ్వడం వల్ల ఇంకొక 5-6 సంవత్సరాల్లో మనం జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం కూడా పూర్తిగా మనతో పాటే కలిసిపోయిందా అన్నంత ఇదిగా అటు రైలు మార్గం కూడా వస్తోంది శ్రీనగర్కి, డైరెక్ట్ రైలు మార్గం. సో వెళ్ళాలనుకునే వాళ్ళు ఈజీగా వెళ్ళే మార్గాలన్నీ కూడా వస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ భవిష్యత్ అంతా కూడా బంగారుమయమే జమ్మూ కాశ్మీర్కి. సో మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.